గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయానికి. ఉదయం దాదాపుగా 7:30 ప్రాంతంలో ఈ మెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్లో పనిచేసేటటువంటి సిబ్బంది అంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఎంబడే ఎవరైతే కలెక్టరేట్ ఈవో అదేవిధంగా జిల్లా కలెక్టర్ అంతా కూడా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా కలెక్టరేట్ను 3:30 సమయంలో పేల్చివేస్తామంటూ కూడా ఒక మెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో రంగంలోకి బాంబు స్క్వాడ్స్ డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. కలెక్టరేట్ కార్యాలయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఆ బాంబు స్క్వాడ్స్ కావచ్చు అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఎలాంటి బాంబు కానీ బాంబుకు సంబంధించి ఆనవాళ్ళు కానీ ఎటువంటిది కూడా అక్కడ లభ్యం కాలేదు. అదంతా కూడా ఒక ఫేక్ మెయిల్గా అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మొదట ఏదైతే మెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఆ మెయిల్ని చూడగానే ఇది ఒక ఫేక్ మెయిల్ అయి ఉండొచ్చు అనేటటువంటి ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముప్పల లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరు మీద ఈ మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కింద బాటంలో అల్లాహు అక్బర్ అనేటటువంటి ఒక స్లోగన్ని కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ముప్పల లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరుతో ఈ రకమైనటువంటి అల్లాహు అక్బర్ అనేటటువంటి స్లోగన్ని పెడుతూ వచ్చినటువంటి మెయిల్ని చూడగానే వారందరికీ ఇది ఒక ఫేక్ మెయిల్గా ఉండొచ్చు అనేటటువంటి అంచనాకు వచ్చినట్టుగా అధికారులు చెప్పుకొస్తున్నప్పటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా పూర్తిగా కలెక్టరేట్ కార్యాలయాన్ని అంతా కూడా డాగ్ స్క్వాడ్స్ అదేవిధంగా బాంబు స్క్వాడ్స్తో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ బాంబుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు లభించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో ఈ మెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో అంతా కూడా కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ బాంబ్ స్క్వాడ్స్ వీరంతా కూడా పరిశీలించిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా కూడా ఆకతాయిల పనా లేకపోతే ఎవరన్నా కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా అనేటటువంటి కోణంలో కూడా ఆ మెయిల్ ఐడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఒక జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ రకమైనటువంటి బెదిరింపు మెయిల్ రావడం అనేది జిల్లాలో ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈరోజు సుమారు 7:30 మార్నింగ్ కలెక్టర్ గారి మెయిల్కు ఒకటి మెయిల్ వచ్చింది, డిస్ట్రిక్ట్ గారి మెయిల్కు. దాంట్లో ఏంటంటే ఇవాళ 3:30 గంటలకు కలెక్టరేట్ని హై ఎక్స్ప్లోజివ్ బాంబ్తో మేము వెకేట్ చేయడం జరుగుతుంది, అందరూ వెకేట్ చేయండి అని చెప్పి మెయిల్ ఇవ్వడం జరిగింది. దాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ నాగర్ కర్నూలు గారికి ఇంకా అడిషనల్ ఎస్పీ డిఎస్పీ గారికి తెలియడం జరిగింది. వాళ్ళ బాంబ్ స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ వచ్చి కలెక్టరేట్ పరిసరాలని కలెక్టరేట్ కూడా కొత్త క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అది ఉట్టి బెదిరింపు మెయిల్గా కలెక్టర్ తీసుకోవడం జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు. సో ఎందుకేమైంది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మేము కలెక్టరేట్లో సుమారు అన్ని డిపార్ట్మెంట్ కలిసి సుమారు 500 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మేము అందరి జాగ్రత్తల దృష్ట్యా అలర్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. అటువంటిది ఉట్టి బెదిరింపులుగా మెయిల్గా ఉపయోగించబడింది. కలెక్టర్ గారు మెయిల్కి వచ్చింది మెయిల్ ఎక్కువ ఎవరి పేరు మీద వచ్చింది సార్? అది ముప్పాల లక్ష్మీనారాయణ అని ఆయన వచ్చింది. కింద ఏదో అక్బర్ అల్లాహు అక్బర్ అని ఉంది. మరి అది దాన్ని చూస్తేనే కూడా ఫేక్ అనిపిస్తుంది. సరే మన జాగ్రత్త భాగంగా మనం కూడా అలర్ట్గా ఉండడం జరిగింది. ఒక మెయిల్ వచ్చింది, అది ఐఈడి బాంబులు ఉన్నాయి, మేము 3:30 గంటల వరకు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ టూ అడ్రస్ అతను పంపించిన అతను పేరు వచ్చేసి ముప్పాల లక్ష్మణరావు అని, కింద వచ్చేసి చూస్తే అల్లాహు అక్బర్ అని ఉంది. ఆ మెసేజ్ చూసినప్పుడే ఇది ఫాల్స్ ఈమెయిల్గా మేము పరిగణించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకసారి చెక్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మన కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం మొత్తం కూడా ఈ బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో చెక్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ఎవరు కూడా ఇక్కడ ఈ విషయంలో భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.